అండి. మేము డిమార్ట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చాము. ఆ సామాన్లు ఏంటని మీకు చూపిద్దామని ఈరోజు లైవ్ కూడా చేయలేదు, డైరెక్ట్ వీడియో తీసి పెడదామని. ఇప్పుడు ఆ సామాన్లు ఏంటంటే తెచ్చో మీకు చూపిస్తాము, చూడండి. హాయ్ అండి, ఇప్పటిదాకా చెప్పాను కదండి సరుకులు తెచ్చుకున్నామని. ఇవి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వీడియోలో అవి ఏం లేకని కాదండి, నార్మల్గానే. అంటే అందరూ కొంటుంటారు సామాన్లు, మాకు తెలుసు. కాబట్టి ఏంటంటే మేమేం వాడుతున్నాము, మా ఇంట్లో ఏంటి యూజ్ చేస్తున్నామని మీకు తెలియాలని నేను చూపిస్తాను, అంతే తప్ప ఇన్ని సామాన్లు కొనుక్కుంటాము మీకు ఏదో చూపించాలి అని ఏదో పిచ్చి పిచ్చి వీడియో అని అనుకోకండి. జస్ట్ మేము వాడే మీకు చూపిద్దామని తీస్తున్నాను. ఇప్పి నూడిల్స్ అండి, మా పాప మా తమ్ముడికి చాలా ఇష్టం, తీసుకున్నాము. ఇంకా టాటా గోల్డ్ టీ అండి, మేము ఈ టీ తప్ప ఇంకే టీ వాడము. మాది ఎప్పుడు ఫస్ట్ నుండి టాటా గోల్డే వాడతాము. ఇంకా తర్వాత పప్పు అండి, పుట్నాల పప్పు అంటే అదే వేయించిన శనగపప్పు చట్నీలోకి. అండ్ నేనైతే బెల్లం వేసుకుని కూడా తింటానండి, నాకు చాలా ఇష్టం. మేము ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వాడతామండి, ఎప్పుడు 5 kgs తెచ్చుకుంటాము. బట్ ఈసారి ఏంటంటే ఎప్పుడు అది వాడుతున్నాం, ఒకసారి ఇది టేస్ట్ చూద్దామని చెక్కీ ఆట తెచ్చుకున్నాము. ఇది బాగుంటే ఈసారి ఇదే ట్రై చేయొచ్చు అని అందాక ఒక శాంపుల్గా కేజీ తెచ్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ బెల్లం అండి. బెల్లం అంటే మనం ఏదైనా పులుసులు చేసుకున్నా, నెక్స్ట్ స్వీట్ అన్నాము. ఇంకా మేము ఎక్కువైతే బొబ్బట్లు అవి బాగా చేసుకుంటామండి, అందుకనే బెల్లం ఎక్కువ తెచ్చుకుంటాం. అంటే అప్పటి వరకే తెచ్చుకుంటాం, మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటామండి. శనగపప్పు అండి, ఇది 2 kgs తెచ్చుకున్నాము. తర్వాత కందిపప్పు, సేమియా. మేమైతే 3 వంతులు స్వీటే చేసుకుంటాము, హాట్ తక్కువేనండి. అంటే సేమియా గురించి చెప్తున్నాను. 3 వంతులు అయితే రవ్వలోనే ఎక్కువ చేసుకుంటాం. ఇవి స్నాక్స్ అండి, మా పాపకి అండ్ మా తమ్ముడికి అండి. ఏది తీసుకున్నా చెరొకటి ఉంటుంది కంపల్సరీగా, మా బ్రదర్కి పాపకి. వీళ్ళు ఏవి కొన్నా పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకున్నా కూడా వన్ డే ఆర్ హాఫ్ డేలోనే అయిపోతుంది. బింగో. నెక్స్ట్ సాల్ట్ ప్యాకెట్స్, ఇవి కూడా 2 తీసుకున్నామండి. టాటా వాడతాం మేము, టాటా సాల్ట్. రెండు ప్యాకెట్లు తీసుకున్నాము. ఇంకా షాంపూ అండి, లారియల్. మేము రకరకాలు యూస్ చేస్తాము, బట్ ఈసారి లారియల్ బాగుందని రెండోసారి కూడా ఇదే తెచ్చుకున్నాము. లారియల్ వాడుతున్నామండి ఈ మధ్య. ఇవి ధనియాలండి. తర్వాత క్రాక్ జాక్ బిస్కెట్స్ అండి, ఇవి కేవలం నా కోసమే నేను కొనుక్కున్నాను, నాకు బిస్కెట్స్ అంటే ఇష్టం. తర్వాత మంచూరియా అండి, మసాలా ప్యాకెట్స్, వెజ్ మంచూరియా. మనం మంచూరియా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మసాలా కోసం అని తెచ్చుకున్నాము. ఇంకా జామ్ అండి, మేము ఎప్పుడు పెద్ద సీసా తెచ్చుకుంటాము, బట్ ఏంటంటే మధ్య మానేసం తిందాం, ఎక్కువ అలా ఉండబట్టి నీరులాగా అయిపోతుందని ఇప్పుడు చిన్న సీసా తెచ్చుకున్నాము. ఇంకా పేస్ట్ అండి, మేము పెప్సోడెంటే వాడతాము. పెద్ద ప్యాకెట్ తెచ్చేసుకున్నాము పెప్సోడెంట్. లేస్ ప్యాకెట్స్ అండి, పిల్లలది, అదే మా పాప మా తమ్ముడు తీసుకున్నారు. చెరొకటి, ఇది కూడా ఒకటే ఉందండి. తర్వాత యాలకులు, ఎన్ని గ్రామ్స్, 50 grams. ఆయిల్ అండి, మేము ఎప్పుడు 5 liters అండ్ 16 liters డబ్బా తీసుకుంటాము. బట్ ఏంటంటే పెద్ద డబ్బాలు తీసుకోవాలంటే కష్టంగా ఉంటుందని ఈ స్మాల్ డబ్బా చాలా బాగుంది, 2 liters డబ్బా. ఇది చాలా బుజ్జిగా భలే అనిపించిందండి, అందుకే ఇది వాడిన తర్వాత ఇక తెచ్చుకుంటూ ఉండొచ్చని అందుకు 2 liters తీసుకున్నాం. తర్వాత నెయ్యి. మేము హెరిటేజ్
వాడలేదండి ఇప్పటిదాకైతే దొడ్ల ఇంకా జేఆర్బి అవే వాడతాము. ఈసారి హెరిటేజ్ టేస్ట్ చూద్దామని హెరిటేజ్ తెచ్చుకున్నాము. తర్వాత ఏంటివి ఆవాలు చెప్పులు మర్చిపోయానండి, ఆవాల ప్యాకెట్ పెట్టాను. తర్వాత ఇవి బిస్కెట్స్ ప్యాకెట్ హైడ్ అండ్ సీక్ అండి. చెప్పాను కదండి ఏది కొన్నా 2 ఉంటాయి, ఒకటి పాపకి ఒకటి మా బ్రదర్కి, చెరొకటి అనమాట. అలాగే ఆఫర్లో కూడా వచ్చింది ఇది కూడా హైడ్ అండ్ సీక్. ఇది జీలకర్ర అండి. మా మమ్మీ కిచెన్లో అండి జీలకర్ర ఆవాలు అయితే ఫుల్ యూస్ చేస్తారు. టిఫిన్లో కానీ పోపుల్లో కానీ చాలా యూస్ చేస్తారు, ఎక్కువ వేస్తారు పోపులు ఎక్కువ. ఇది ఈటింగ్ సోడా అండి, వంట సోడా, దేనిలోనే యూస్ చేసుకోవచ్చు అని తెచ్చాము. తర్వాత గులాబ్ జామ్ అండి, నాకు చాలా ఇష్టం. బయట కొనేదానికని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అంటే చాలా చాలా ఇష్టం. గులాబ్ జామ్ మాత్రం నేను మమ్మీ బాగా ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు తెచ్చాను కదండి, నెయ్యి ఉంది కదా, వెంటనే మేము చేసేస్తాము. తర్వాత పల్లీలండి, చాక్లెట్స్ ఇవి పాప తీసుకుంది 2, స్నిక్కర్స్ నాకోటి మా బ్రదర్ కోటి అండి. పేరుకే నాకండి, కానీ నేను తిన్ను, పాపే తినేస్తుంది. అక్కడ పేరు మాత్రం నాకని తీసుకుంటారు, బట్ నాకెవ్వరు, వాళ్ళే తినేస్తారు. సబ్బులండి, మైసూర్ శాండల్, మేము ఎప్పుడు ఇదే యూస్ చేస్తాం. ఏ సోప్ వాడినా మళ్ళీ దీనిలోకి దిగిపోతాము. ఫియమ్మ వాడాం, అన్నీ వాడాం. మాకు ఎందుకు ఈ సబ్బు ఎక్కువ ఇష్టం. అందులో కూడా మేము అదేంటి పెద్ద ఒక్కొక్కటి ఉంటాయి కదంటే అవి యూస్ చేయము. ఈ బాక్స్లో 3 ప్యాక్స్ ఉంటాయి కదా, అలాగా రౌండ్గా బాగుంటుంది. ఈ సోపే మేము వాడతాం ఎక్కువ. అంటే మీకు చూపిద్దామండి, ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. బుజ్జిగా భలే ఉంటుందండి రౌండ్గా, మైసూర్ శాండల్. ఇవి అక్కడ కొనుక్కున్నామండి ఇయర్ ఫోన్స్. ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయండి, బ్లూటూత్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి బద్దకం వచ్చి మళ్ళీ అక్కడ కనబడంగానే తీసేసుకుంటాం. ఎప్పటికప్పుడు కొత్తవి చూడగానే కొనేస్తూ ఉంటాం. తర్వాత అటుకులండి, మా మమ్మీ ఎక్కువ పాలతో అంటారు, అంటే అటుకులతో ఉప్మా చేయడం, అండ్ మేము ఎక్కువ పాలల్లో అటుకులు తినడం, టీలో తింటామండి. ఇది మినప్పప్పు అండి, మా మమ్మీ మినపప్పు టిఫిన్స్ చేస్తారు, ఇంకా ఎక్కువ సున్నుండలు చేస్తారండి బాగా. ఇది రవ్వ అండి, ఇయర్ ఫోన్స్ ఆల్రెడీ చూపించలేదు అనుకుని మళ్ళీ చూపిస్తున్నట్టున్నాను. పాప కొనుక్కుందండి ఒక బ్రష్. ఎన్ని కొంటున్నా వెళ్ళినప్పుడల్లా మళ్ళీ బ్రష్ తీసుకొచ్చుకుంటుంది. ఇది చింతపండు అండి, అక్కడ చూసాము, మేము ఎప్పుడు పిక్కలేందే తీసుకుంటాము. అక్కడ చూడంగానే ఒకసారి చూద్దాం శాంపిల్ అని తీసుకున్నాం. అందాక బాక్సుల్లో తీసుకుంటాం ఎక్కువ. ఇది వీళ్ళు తీసుకున్నారండి, పాప ఉన్న మా తమ్ముడు. బ్రెడ్ మీద చాక్లెట్ది బాగా ఇష్టం వీళ్ళకి. బ్రెడ్ ఉంటే చాలు తినేస్తుంది. ఇది మా పాప అయితే ఉట్టిగానే తినేస్తుంది, బ్రెడ్ లేకపోయినా కూడా తినేస్తుంది. ఇది కూడా ఇంకొక, ఇది పీనట్ బటర్ అండి. ఇది కూడాను మా పాప అయితే బ్రెడ్ తక్కువ, మొత్తం ఇవే తినేస్తుంది. తింటుంది, ఇగో పక్కన ఉంటే దగ్గుతుంది. సర్ఫ్ అండి, మేము వాడే టైట్ సర్ఫ్. అందాక 2 కేజెస్ తీసుకున్నాము.
విమ్ సోప్ అండి గిన్నెల్ని. మేము జెల్ కూడా ఇది వాడతాం విమ్. బట్ ఏంటంటే సోప్ కూడా వాడతాం, ఎక్కువ సోపే వాడతామండి. పంచదార అండి, ఒక 5 kgs ఎంత తీసుకున్నట్టున్నాం. ఇది పాప కొనుక్కుందండి, అంటే దానికి డబ్బులు ఇస్తున్నాం, నేనే ఇస్తాను, మమ్మీ డాడీ అందరు ఇస్తాము. అయితే పాపం దాచుకుంటాను అని చెప్తే ఇదేదో బాగుంది బాక్స్ అని తీసుకుందండి మా పాప. లాక్ ఉంది, సెక్యూరిటీ ఉంది, నాకు కావాలని గోల్ పెట్టిందండి. సరే అని తీసుకున్నాను. దీని ప్రైస్ 150 అండి. తీసుకుందో లేదో కానీ అప్పుడే అందరి దగ్గర డబ్బులు మేము ఇచ్చిన వెంటనే తీసుకెళ్ళి అందులో వేసింది ఆల్రెడీ. బాగుంది కదండి బుజ్జిగా. లాక్ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ డబ్బులు దాస్తుంది, మళ్ళీ బిస్కెట్లకి చాక్లెట్లకి తీసేస్తుంది, అందుకే తాళాలు తీసేసుకున్నాను. కానీ బాగా జాగ్రత్తగా దాస్తుందండి, ఎక్కువ ఖర్చు పెట్టదు, నన్ను అడిగే తీసుకుంటుంది ఏదైనా.